ఓం శ్రీ గురుభ్యో నమ. ఈనాటి లలిత త్రిశతి నామములో సర్వభర్త్రి అంటే ఏంటి? నిన్న సర్వకర్త్రి, ఇవాళ సర్వభర్త్రి, రేపు వరుసన ఇవి ఉంటున్నాయంటే దీనికి మనం శృతి ప్రామాణికంగా తీసుకోవాలి. కానీ అక్కడున్న భర్త్రి అనబడేదాన్ని సంస్కృత పరంగా తీయకూడదు, వ్యాకరణ నిరుక్త పరంగా చెప్పాలి. అంటే ఏంటప్పుడు? కర్మ, కర్త, క్రియలు, నిన్న ఇవాళ ఈ మూడు నేనే అని పరమాత్మ అంశ అయిన నామరూప దేవత తెలియచేస్తుంది. ఆత్మ వ్యవహారానికి సంబంధించిన జ్ఞానం అన్నమాట. భర్త్రి అంటే మామూలుగా సర్వము భరించున్నది. అంటే ప్రతి ప్రాణి యొక్క కర్మ, కర్త, క్రియలను ప్రాణిలో ఉండి ప్రాణికి తెలియకుండా భరిస్తూ ఆ ప్రాణి ఏ నాటికైనా ఏ జన్మలో అయినా శృతి ప్రామాణిక ఆధ్యాత్మికంలోకి వెళ్ళి నేను పరబ్రహ్మ, నేనే ఆత్మస్వరూపం అని తెలుసుకోవాలని పరమాత్మ చేత నియమించబడిన కొన్ని దేవతా శక్తులు ఈ విధముగా ప్రాణిని మానవులకు తెలియచేస్తూ ఉంటారు. ప్రాణులంటే ఇప్పుడు మానవులకి బుద్ధి బలం ఉంటుంది, మిగతా జంతువులకి బుద్ధి బలం ఉండదు, మనసు మాత్రమే ఉంటుంది. ఎంతమంది మానవులకి బుద్ధి బలం ఉన్నది ఆలోచించుకోవాల్సిన విషయం. ఏదైనా పని చేసాడు బుద్ధితో చేసేవాడిని బుద్ధి బలవంతుడు అంటారు. సరే, ఇందాక నేను చెప్పినటువంటి శ్రీ రుద్ర గాయత్రి మంత్రంలో బుద్ధి బలం పెరగటానికి ఉండేది చెప్పాను, చూసుకోండి. ఎవరు నువ్వు ఎట్లా అని ఏదో ఒక రోజున నీకు జననం నుంచి మరణం వరకు ఖచ్చితముగా భారతీయులకు నిజమైన ఆధ్యాత్మికం ఏమిటో తెలుసుకోవాలని కలుగుతుంది. జననం నుంచి మరణంలోపు నేను ఎవరు అని ప్రశ్న ఉదయిస్తక తప్పదు. కొంతమంది బయటపడతారు, కొంతమంది ఇంటర్నల్గా ఫీల్ అవుతూ ఉంటారు చెప్పలేక. ఆనాడు ఈ ప్రపంచంలో ఉన్న సర్వమతాలు, సర్వదేవుళ్ళు నీకు అసత్యంగా కనపడతాయి. ఇది నీకు ఎప్పుడైనా ఒక తీవ్రమైన, ఇప్పుడు ఉదాహరణకి అంటే కొన్ని మాట్లాడితే ఏమవుతుందంటే నేటి దేశమాన కాలమాన పరిస్థితులు ఇచ్చా బాధపడతారు కొంతమంది. అయినా ఇక్కడ సందర్భాన్ని బట్టి చెప్పడం కోసం ఉపమానంగా వాడతాం. ఇవాళ పేపర్లో అమెరికా ప్రెసిడెంటు ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడికి దేవుడు లాంటి పోపు, ఆ దేవుడు లాంటి పోపు ఇప్పుడు మన భారతదేశంలో సేవలు చేసినటువంటి కలకత్తా ఉంది కదా, మన మదర్ తెరీసా, ఈమె దేవతతో సమానమని ఆయన సర్టిఫికెట్ ఇస్తే ప్రపంచంలో క్రైస్తవులందరూ ఆమె దేవతగా నమ్మాలి. అలాంటి పోపుని అధికారము, డబ్బు ఉన్న ట్రంప్ ఈరోజు ఈనాడు పేపర్లో ఏమన్నాడు చూడండి. నేను అధికారంలో ఉండబట్టి నిన్ను నేను నియమించాను, నువ్వు మార్కిస్టు త్రివవాదిలాగా ప్రవర్తిస్తున్నావు, నువ్వు నాకు అవసరం లేదు, నేను అమెరికన్లకు అసలు నువ్వు అవసరం లేదు అని చెప్పి ఇంకా చాలా చెప్పుకొచ్చాడు. అంటే అధికారము, డబ్బు ఇవన్నీ ఉండేసరికి చూడండి మానవులకి మరి అతను యావత్తు క్రైస్తవం మొత్తానికి దేవుడు కదా. ఇతను ఏమన్నాడు? నువ్వు దేవుడు, నేను పెడితే నువ్వు అక్కడ ఉన్నావు, నేను నియమిస్తే అని మాట్లాడితే దీనిని బట్టి భారతీయులందరూ కూడా నేను భారతీయుడిని గుండెల మీద చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏ ఆధ్యాత్మికం ఆచరించాలండి? శృతులు, ఉపనిషత్తులు, అందులోకి వెళ్ళి నేనెవరు ఏంటి ఆలోచించండి. ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో ఒక స్వామీజీ వారు వచ్చి అన్ని పీఠాల వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు దొంగలు దొరలను భయంకరంగా చేస్తున్నప్పుడు ఎవరినైతే విమర్శిస్తున్నారో ఆ స్వామీజీ మీద ఇంట్రెస్ట్, శ్రద్ధ ఉండి వేదాలు చదివిన వాళ్ళు ఒక గుంపుగా ఉండి అతని మీద ఏదైనా ఒక మంత్ర సూక్తం ప్రయోగించి నిర్మూలన చేయొచ్చు కదా, ఎందుకు చేయటం లేదు? ఇప్పుడు ఈ యొక్క ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఆ స్వామీజీని సరస్వతీ పుత్రుడు, ఆకాశంలో అనేక రకాలుగా బిరుదులతో మీరు తన్మయం చెందుతూ శృతి విరుద్ధముగా అమాయకుల్ని తన్మయం చెందేటట్టు భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు కదా. మరి మీరందరూ కలిసి ఆ విమర్శించే స్వామీజీ మీద ఏదైనా ఒక మంత్రం ప్రయోగం చేయవచ్చు కదా. ఎంతమంది లేరు? అప్పుడు ప్రజలకు తెలియదా? అంటే
భారతీయులు తెలుసుకోవాల్సింది ఏంటి? నా మాట మీరు వినవలసిన, మీ ఫోన్ ఉపయోగించి ఉపనిషత్తులకి వెళ్ళండి. ఈ స్వామీజీలు, బాబాలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, అవధూతులు, ప్రవచనకారులు చెప్పేవి సత్యమా అసత్యమా మీరు తెలుసుకుంటారు. అర్థమైందండి? ఇక్కడంతా కూడా కలగూర కంపతో సమానము. నువ్వు నీ దగ్గర డబ్బుండి అధికారం ఉందనుకోండి, నీ పరిస్థితి ఎలా ఉంటుంది? నీ పరిస్థితి అవి లేవనుకో, నేను స్వామీజీ దగ్గరికి వెళ్తే రానిస్తారా? వాడికి అంత భోజనం పెట్టి పంపిండి అంటారు కదా, వెంటనే నేను పంపించేస్తారు కదా. కాబట్టి మీరందరూ, డబ్బు లేని వాళ్ళందరూ కూడా, మీరు ఆధ్యాత్మికమైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా, ఏ మతంలో వాళ్ళైనా సరే మీ ఫోను ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఫోనులో ఇంద్రియాల జ్ఞానం తెలుసుకునే బదులు ఉపనిషత్తుల జ్ఞానం తెలుసుకోండి. మీకు సమస్యలు పోతాయి, లేకపోతే పోవు. అర్థమైందండి? ఏ ప్రవచనకారుడు, ఏ స్వామీజీ మీకు 2 చేతులు కలిపితే వచ్చే మట్టి కూడా పెట్టరు. మీరు మంత్ర సాధన శృతి ప్రామాణికంగా చెయ్యండి, శృతుల్లోకి వెళ్ళండి, ఉపనిషత్తులకు వెళ్ళండి. భారతీయ మహామంత్ర ద్రష్టలైన ఋషులు మీకోసం తెలియచేసిన జ్ఞానాన్ని తెలుసుకోండి. అర్థమైందండి? సరే, ఈనాటి నామరూప దేవత గురించి మీరు ఇంకా బాగా తెలుసుకోవాలంటే, మేము మీరు సత్యమైందండి, మీరు అసత్యం ఏమన్నా చెబుతున్నారా అంటే, లేదు, నాకు ఎవరి మీద ప్రేమ లేదు, ద్వేషం, నాకు అనవసర విషయాలు. ప్రజలు వేదాలలోకి వెళ్ళాలి, ఉపనిషత్తులోకి వెళ్ళాలి, శృతుల్లోకి వెళ్ళాలనే నా యొక్క ఆశయం, నా టార్గెట్ అది. అందుకే ఎంతో టైం స్పెండ్ చేసి కూడా ఇవన్నీ చెబుతున్నాను అన్నమాట. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, ఈ 3 కూడా శృతులతో సమానమే, శృతులే అంటారు. అర్థమైందండి? కృష్ణుడు ఎక్కడా కూడా ఇది భగవద్గీత, నేను చెబుతున్న గీత అనలేదండి, సర్వ ఉపనిషత్తుల సారం అని చెప్పాడండి ఆ మహానుభావుడు. ఆయన పేరుతో కొంతమంది ఇది తింటున్న వాళ్ళు ఆయన హైలైట్ చేయటం కోసం చెప్తున్నది. కానీ ఒరిజినల్గా మీకు కావాలంటే చూసుకోండి, కావాలంటే కంఠసాల భగవద్గీత కానీ సర్వ ఉపనిషత్తుల సారము. ప్రతి భారతీయుడికి అది ప్రామాణిక గ్రంథము. అర్థమైందండి? సరేలేండి, మీరు ఈ విశ్వ చైతన్యమైనటువంటి ఆ శక్తిని మీరు ఎప్పుడైతే తెలుసుకొని మీ మనసులోకి రాణిస్తారో, ఈ దృశ్య ప్రపంచ ఆధ్యాత్మికము భారతీయులందరికీ అర్థమైందండి. మీరు శృతుల్లోకి వెళ్ళి ఉపనిషత్తుల జ్ఞానం తెలుసుకుంటే, దృశ్య ప్రపంచమైన సర్వ ఆధ్యాత్మికం, సర్వ స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, అవధూతులు, బాబాలు, సిద్ధాంతులు, వీళ్ళందరూ కూడా మీకు ఎలా కనిపిస్తారంటే, మీకు అనుమానం వస్తే నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. వరల్డ్ వైడ్ సబ్జెక్ట్. నేను 4 గోడల మధ్య నెయ్యి పోయండి, నూనె పోయండి, బెల్లం ముక్కలు పెట్టండి, కొబ్బరి చిప్పలు పెట్టండి అని మీ సొమ్ము లూటీలు చేయటం లేదు. అర్థమైందండి? విశ్వ విజ్ఞానమైనటువంటి శృతుల యొక్క జ్ఞానం మీకు తెలియజేస్తున్నా. మీరు అది ఉపనిషత్తులోకి వెళ్ళి తెలుసుకోగానే మీకు నేను చెప్పినవన్నీ నేతి అనిపిస్తాయి. మీరు ఏ దేవుడినైనా చూడండి, నేతి అనిపిస్తుంది మీకు. ఎందుకని? ఒక ఇంట్లో 2 భర్తలు భార్యకు ఉండరు కదా, ఒక భర్తే కదా ఉండేది. ఈ విశ్వానికి అందరికీ నువ్వే సుప్రీం లీడర్ అయిపోతావు. అర్థమైందండి? ఆత్మజ్ఞానం అంటే అది. అర్థమైందా? సరే, ఓ ఆత్మ సోదర, ఈరోజే శృతుల్లోకి వెళ్ళు. శృతి ప్రామాణిక శ్రీ విద్య అద్వైతముగా ఆచరించాలి. అర్థమైందండి? ద్వైతం వేరు, అద్వైతం వేరు. ద్వైతముగా నువ్వు ఏది ఆచరించినా భయం వస్తుందండి. కాళికాదేవి అలా ఉంది, ఇలా ఉందంటే భయం వస్తుంది. నేనే కాళిక అంటే భయం పోతుంది. అదే ఉపనిషత్తులు చెప్తున్నాయి. నువ్వు అది అయి ఉన్నావురా సోమా అని చెప్తున్నాయి. సరేలేండి, మేము చూసుకుంటాము. ఈ విశ్వంలో ఏ దేవుడి దగ్గరికైనా, ఏ మతం వాళ్ళు వెళ్ళినా సరే గుర్తుపెట్టుకోండి, 1-2 సార్లు రానిస్తారండి. తర్వాతకి ఇది లేకపోతే రానిరండి, ఏదో ఒక వంకతో బయటికి పంపిస్తారు. ఈ విశ్వములో ఏ మతములో అయినా సరే గుర్తుపెట్టుకోండి, ఏ మత ప్రవక్త అయినా సరే నీ దరిద్రం గురించి నువ్వు వెళ్ళి నివారణ అడిగితే, నీ దగ్గర ఏముంది మాకు ఇవ్వటానికి, గుర్తుపెట్టుకోండి, ఏ మతం వాడైనా వాళ్ళ మత ప్రార్థనల దగ్గరికి వెళ్ళి, అయ్యా నా దరిద్రం పోగొట్టు, నాకు పెళ్ళి అవ్వటం లేదు, నాకు పిల్లలు పుట్టట్లేదు, తర్వాత ఏమో నాకు కుటుంబం జరగట్లేదు, సొంత లేదు, ఎంత చెప్పినా గుర్తుపెట్టుకోండి, ఎంత నువ్వు చెప్పినా, సాక్షాత్ నువ్వు ఒక వ్యక్తిని ఒక దేవుడిగా భావించి చెప్పినా
ఆయన ఏమంటాడంటే, నాకు ఇవ్వటానికి నీ దగ్గర ఏమున్నాయి కానుకలు అప్పుడు చెప్పు, నీ సంగతి నేను అప్పుడు చెబుతా అంటాడండి. గుర్తుపెట్టుకోండి, ఏ కానుకైనా పర్వాలేదు అంటాడండి. అలా కాదు అని నువ్వు అలా కాదని నువ్వు ఏమండి, నేను మొన్నటిదాకా ఓ మంచి బతుకు బతికానండి, చాలా ఉన్నతంగా బతికాను, ఏదో బతికి చెడ్డాను, నా పరువు మర్యాదల్ని పాత గుడ్డలుగా ముడేసి జోలె కట్టుకొని ఏ ఇల్లు తిరిగినా చిల్లి గవ్వ పుట్టలేదండి మీకు ఇవ్వటానికి. ఏ మతం అయితే ఆ మత ప్రవక్తతో నాకు మీకు ఇవ్వటానికి ఎవరు ఇవ్వలేదు, నేను చాలా ఉన్నతంగా బతికాను, మంచి చదువుకున్నాను, అన్నీ చేశాను, కర్మ బాగాలేదంటే, ఓ దేవుడా కనికరించని ఏ దేవుణ్ణి అడిగినా నీ మాట ఎవరో వినరప్పా. ఏ దేవుడు విండు, ఏ ప్రవచనకారుడు విండు, ఏ మత పెద్ద వినడు, ఏ సిద్ధాంతి కూడా నీ యొక్క ప్రాబ్లం సాల్వ్ చేయడయ్యా. సిద్ధాంతి గారు మన పరిస్థితి ఎలా ఉంది, కొంచెం ఇల్లు ఏదైనా సరి చేయండి అంటే క్యాష్. గుర్తుపెట్టుకోండి, నీ దగ్గర మూట ఉంటే నీకు చింతామణితో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. అది ఎంత సత్యమో అదే సూత్రం ప్రకారం ఏ మతములో అయినా ఏ దేవుడైనా నిన్ను కరుణించడు. మూట లేకపోతే పళ్ళెంలో డబ్బులేస్తేనే నెత్తి మీద ఆ మూర్తి పాదములు ముద్ర పెట్టడానికి నీకు ఫీలింగ్ కలగటానికి ఉంటుంది. కాబట్టి క్యాష్ లేని వాళ్ళు, దరిద్రం అనుభవిస్తున్న వాళ్ళు, కోరికలతో ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఏ మత ఆచారం పాటించకుండా మీ ఫోన్ ఉపయోగించి శృతులలోకి వెళ్ళండి. మీ సమస్యల నివారణ మీకే తెలుస్తాయి. శృతి ప్రామాణిక శ్రీ విద్య ద్వారా తెలుసుకోవచ్చు. శృతుల ద్వారాకి వెళ్తే అందులో ఉన్నది మీకు గవక్కన అర్థం కాదు. కాబట్టి శృతి ప్రామాణిక మంత్రం ఏదైనా మీ శ్రీ విద్యా గురువుల దగ్గరికి వెళ్ళి విన్నారనుకోండి, మంత్రం అంటే ఆలోచన, వెంటనే మీకు ఆ సమస్యకి పరిష్కారం ఇంటర్నల్గా మీకు తెలుస్తుంది. నువ్వు పరబ్రహ్మగా, సరే నువ్వు పరబ్రహ్మని అప్పుడు దాకా తెలియదు నీకు. ఈనాటి నామరూప దేవత గురించి మీకు ఇప్పుడు చెప్పిన ఉపోద్ఘాతం గురించి కొంత వివరణగా చెబుతున్నాను. ఇది శృతి ప్రామాణికమే. ఇప్పుడు నిన్న మీకు చెప్పాను ఆత్మ గురించి. ఈరోజు సమిష్టి ఆత్మ అంటే ఏమిటి అర్థమైందండి. ఆత్మ సమిష్టి వ్యష్టి అని ఉంటుందండి, ఆ విధంగా ఉంటుంది. మీరు నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఆకలి, దప్పిక, సుఖము, దుఃఖము, మోహము, ముసలితనము, అర్థమైందండి, మరణము మొదలైన వాటికి అతీతమైనది శృతి ప్రామాణిక శ్రీ విద్యా ఆత్మజ్ఞానం. అర్థమైందండి. ఈ ఆత్మను దర్శించాలి అంటే శ్రీ విద్యా మంత్ర సాధనే శరణ్యము. శృతి ప్రామాణిక బ్రాహ్మణుడికి ఆత్మజ్ఞానం తొందరగా వస్తుంది. నేను బ్రాహ్మణత్వం గురించి గతంలో చెప్పి నా వీడియోలు చూసుకోండి. శృతి ప్రామాణిక బ్రాహ్మణుడికి వెంటనే ఆత్మజ్ఞానం వస్తుంది. శృతి విరుద్ధమైన అంటే జ్ఞాన అజ్ఞానాలనే కులములుగా శృతులు తెలియచేస్తాయి. కాబట్టి జ్ఞాన అజ్ఞానాల ప్రామాణికంగా ఇది చెప్పడం జరుగుతుంది. ఈ రెండు శృతి ప్రామాణిక కులములు అజ్ఞాన జాతులకి జ్ఞాన జాతులకి సంబంధించింది. సపోజు ఇంద్రియములు బాగా బలంగా ఉన్నటువంటి వాడు, అంటే ఒక 2-3 పెళ్ళిళ్ళు చేసుకోవటం, లేకపోతే అంటే మీరు ఎలా అయినా ఊహించుకోండి. ఇంద్రియం అంటే శరీరంలో హోల్స్, అవి బలంగా ఉండి బాగా పొగరుగా ఉన్నటువంటి వాడు ఉంటాడు చూడండి. వాడికి వచ్చేసి ఇంద్రియాల బలము, వెనక డబ్బు బలము, నన్ను కూడా నా కులం వాళ్ళు అందరూ వస్తారు, నా మతం వాళ్ళు వస్తారు, నేను ఈ మంత్రం చేస్తున్నా, మంత్రదేవత వాళ్ళని ఎలా అవుతుంది, ఇవన్నీ కూడా అజ్ఞానం అవిద్యాపరులకి సంబంధించిన బలం అన్నమాట. అర్థమైందండి. జ్ఞానులది ఆత్మబలము. అంటే ఏంటండి, నేను ఈ మంత్రం చేశాను, ఒక 30 లక్షలు 40 లక్షలు, ఇక నాకు ఈ ప్రపంచంతో ఏం అవసరం లేదు, నేను నిరామయ నిశ్చలమైన ఆత్మజ్ఞానంలో ఉండిపోతాను, నాకు ఆకలి వేసినప్పుడు ఏదో శరీరం ఉండటానికి అంత తింటాను, ఈ విధమైనటువంటిది ఆత్మబలవంతులకు ఉంటుందన్నమాట. వాళ్ళు అలెగ్జాండర్ లాంటి వాళ్ళని కూడా జయిస్తారన్నమాట. ఇంద్రియాల బలం గలవాడు ఏంటంటే తాత్కాలిక విజయములు సాధిస్తాడు, కానీ కొన్ని అనారోగ్యములతో దీర్ఘకాలం కష్టాలు పడతాయి. ఈరోజు చూడండి, ఎంతోమంది
ఆధ్యాత్మిక వృత్తుల్లో వాళ్ళు ఆ ఒక్కసారి గుండెల మీద చేసుకొని ఏ ఆధ్యాత్మిక వృత్తిలో ఉన్న వాళ్ళైనా సరే అనారోగ్యం లేని వాడు ఎవడో చూడండి. ప్రతి కుటుంబంలో అనారోగ్యాలే. అర్థమైందంటే మరి మీరు ఆచరిస్తున్న మీ దేవుడు మీ అనారోగ్యాలు ఎందుకు పెడుతున్నాడు మీరు ఆలోచించండి. ఈ రకమైన ఆత్మజ్ఞానం మీరు తెలుసుకుంటూ బ్రాహ్మణత్వము పొందితే, అర్థమైందండి, శృతి ప్రామాణికంగా మీరు మీ ఫోన్ ద్వారా జ్ఞానం తెలుసుకుంటే బ్రాహ్మణత్వం వస్తుంది. అప్పుడు మీకు సర్వభర్త్రి అనబడే ఈ నాటి నామ రూపదేవత మాయ మీ మీద పని చెయ్యదు. అప్పటిదాకా పనిచేస్తూనే ఉంటుంది. జ్ఞానుల మీద మాత్రమే ఈ దేవత తన శక్తిని చూపించజాలదు. ఎవరు చెప్పారండి ఇవన్నీ? మీరు చెప్పింది మేమేట నమ్మాలండి అంటే బృహదారణ్యకోపనిషత్తులోకి వెళ్ళండి. యాజ్ఞవల్క మహర్షి మన జనక మహారాజు కొలువులో సంవాదం చేస్తుంటాడు. ఆ సంవాదంలో శ్రీ విద్యా పూర్ణదీక్ష అయినటువంటి బ్రహ్మజ్ఞానులతో జరిగిన సంభాషణ ఇది. మీరు చూసుకోండి, తెలుసుకోండి, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. గుళ్ళు గోపురాలు తీర్థయాత్రలు బాబాలు స్వామీజీలు అవధూతలు కూటాలు ఏమి తిరగద్దు. మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోండి. ఉపనిషత్తుల్లోకి వెళ్ళండి. స్వస్తి.